హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఫ్రైడే స్పెషల్గా ఇంట్రాడే షార్ట్ టర్మ్ కోసం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ని ఫాలో అవుతున్నామో ఈ ప్రాసెస్ ప్రకారంగా మీరు ఎవ్రీడే కూడా అంటే మీరు ఒకసారి సెలెక్షన్ చేసేటప్పుడు ఫెయిల్ అయిందనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇంకోసారి ట్రై చేయండి. మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో వాటిని నోట్ చేసుకుంటూ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ మీరు స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ట్రేడింగ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, చాలా మంది కూడా మోస్ట్లీ స్టాక్ సెలక్షన్ రిలేటెడ్గా వీడియోస్ చేయమని చెప్తున్నారు. సో దానికోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రొవైడ్ చేస్తున్న ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మన ఛానల్లో ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టాక్ సెలక్షన్ కోసం అయితే మాట్లాడుకుందామండి. ముందుగా మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు లాంగ్ బిల్డప్ అని టైప్ చేసి లాంగ్ బిల్డప్ స్టాక్స్ మనీ కంట్రోల్ అని టైప్ చేయండి. ఎందుకు మనీ కంట్రోల్ అని టైప్ చేయమని చెప్తున్నానంటే, మీరు లాంగ్ బిల్డప్ స్టాక్స్ని టైప్ చేసిన వెంటనే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే వస్తాయి. మీరు అక్కడ నుంచి కూడా సెలెక్షన్ అయితే చేయొచ్చు. బట్ మనీ కంట్రోల్ బెస్ట్ వెబ్సైట్ కనుక మీరు మనీ కంట్రోల్ అని టైప్ చేశారనుకోండి, మనీ కంట్రోల్ వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజ్లో మీకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏదైతే లింక్ కనిపిస్తుందో దీనిపై క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అని ఉంది. సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ గో అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. మనము ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అనేవి ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది, ప్రైస్ కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే లాంగ్ బిల్డప్ స్టాక్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఈ స్టాక్స్ ని బయ్యింగ్ కోసం మాత్రమే యూజ్ చేయాలి, సెల్లింగ్ కోసం అయితే యూజ్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఏదైతే మెథడ్ చెప్తున్నానో ఈ మెథడ్ ని ఇంట్రాడేలో మీరు బై చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ కోసం కూడా ఈ స్టాక్స్ ని మీరు హోల్డింగ్ అయితే చేయాలి. కానీ దీనికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఏదో మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ కంపెనీస్ని ఓపెన్ చేసి ఇందులో ట్రేడింగ్ చేయడం, లేదంటే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే కాదండి. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా మీరు ఫాలో అవుతూ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేయండి. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ప్రకారంగా చేస్తారో ఇక్కడ చూడండి, కొన్ని కంపెనీస్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అందులో మొదటగా టాటా స్టీల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఇది ఫ్రీ వెబ్సైట్ అండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే టాటా స్టీల్ అని టైప్ చేయండి. అక్కడ మీకు మొదట్లో ఏ కంపెనీ కనిపిస్తే ఆ కంపెనీ నేమ్ అనేది ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో అయితే ఓపెన్ చేసుకోండి. సో టాటా స్టీల్ సంబంధించిన చార్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. చూడండి, ముందుగా మీరు చూడవలసింది టాటా స్టీల్ యొక్క ట్రెండ్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. సో డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ప్రీవియస్గా మనకు ఒక కరెక్షన్ అయితే కనిపించింది, బట్ ప్రెజెంట్ ఒక రివర్సల్ అయితే కనిపిస్తుంది. వీక్లీ చార్ట్లో చూసుకుంటే ఒక రెడ్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. మంత్లీ చార్ట్లో చూసుకున్నా సరే మనకి రెడ్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉందండి. చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ప్రీవియస్గా ఈ లెవెల్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది. 105 రూపీస్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా చూడండి చాలా టైమ్స్ అయితే యాక్ట్ చేసింది. కానీ ఆ లెవెల్ ఇక్కడ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో దెన్ ఈ లెవెల్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుటే మళ్ళీ సపోర్ట్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో క్లియర్గా అర్థం చేసుకోండి, టాటా స్టీల్ మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ పాజిటివ్గా ఉందని చెప్పి మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో దెన్ ఈ లెవెల్ ఇక్కడ నుంచి కూడా రెసిస్టెన్సీగా యాక్ట్ చేస్తుంది. అటువంటి ఒక రెసిస్టెన్సీ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది,
పైన క్లోజ్ అయింది చూడండి, 107 రూపీస్ రేంజ్లో క్లోజ్ అయింది. లెవెల్ 105 రూపీస్ రేంజ్లో ఉంది. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. దీన్ని మనం పాజిటివ్గా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ స్టాక్ని మీరు రేపు ఇంట్రాడే కోసం అనుకోండి. అంటే రేపు మార్కెట్ హాలిడే కదండి, సాటర్డే సండే మార్కెట్ హాలిడే. సో మండే మార్కెట్ కోసం మీరు ఈ స్టాక్ని సెలెక్ట్ చేస్తారనుకోండి. ఇప్పటి వరకు మీకు చెప్పింది జస్ట్ స్టాక్ సెలెక్షన్ మాత్రమే. మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసినంత మాత్రాన ఆ స్టాక్లో ట్రేడ్ చేయకూడదండి. ఇప్పుడు మీకు ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఈ స్టాక్స్ ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీ ఇస్తాయని చెప్పి నేను మీకు చెప్పట్లేదు. ఈ స్టాక్స్లో కూడా మనకి ఫాల్ అయితే వస్తుంది. బట్ మోస్ట్లీ ఈ ప్రాసెస్ ప్రకారంగా మీరు స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఫర్దర్గా ఈ స్టాక్స్లో మీరు ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంట్రీ కోసం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్గా టాటా స్టీల్ స్టాక్ని మీరు మండే ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేస్తారు అనుకుందాం. మీరు ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారండి, సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్సీ ఎక్కడుందో డ్రా చేసుకోవాలి. సపోర్ట్ రెసిస్టెన్సీని మనం 15 మినిట్స్లో డ్రా చేయొచ్చు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే 30 మినిట్స్ 1 అవర్లో కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సో చూడండి, మార్కెట్ ఏ లెవెల్ దగ్గర ఎక్కువగా రెస్పెక్ట్ చేసిందో దాన్నే మనం సపోర్ట్ రెసిస్టెన్సీగా తీసుకుంటాం. ఓకే, చూడండి ప్రీవియస్గా ఇక్కడ మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మార్కెట్ చాలా వరకు ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకోవడం జరిగింది. రెసిస్టెన్సీ ఏంటండి, రెసిస్టెన్సీ లెవెల్ అనేది 109 రూపీస్ దగ్గర అయితే కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి రిజెక్షన్ అయితే కనిపించింది. ఈ రోజు కూడా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యింది. అంటే మీరు మండే కోసం ఈ స్టాక్ని సెలెక్ట్ చేశారు అంటే మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, 106 రూపీస్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మీకు ప్రైస్ యాక్షన్ కనిపించింది అనుకోండి, మీరు ఈ స్టాక్లో ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు అంటే 109 రూపీస్ దగ్గర ఒక రెసిస్టెన్సీ ఉంది. ప్రీవియస్గా కూడా మార్కెట్ ఇక్కడే రివర్స్ అయింది కనుక ఇక్కడ మీ యొక్క స్టాప్ లాస్ అనేది చేంజ్ చేస్తారు. అదర్వైజ్ ఎగ్జిట్ అయినా సరే ప్రాఫిట్తో అవుతారు. ఇలా మీరు ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. అదే మండే మనం అనుకున్న విధంగా కాకుండా టాటా స్టీల్ స్టాక్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. అప్పుడు మీరు స్టాక్ని అవాయిడ్ అయితే చేస్తారు. ఈ స్టాక్లో ఇంకేదో జరుగుతుంది అని చెప్పి మీరు అర్థం చేసుకొని ఈ స్టాక్లో ట్రేడ్ని అయితే ప్లాన్ చేయకుండా బయటకైతే వచ్చేస్తారు. సో మీకు క్లారిటీగా అర్థమైంది కదండి. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ ఏముంది, ఎన్టీపీసీ ఉంది. సో ఎన్టీపీసీ అని టైప్ చేయండి. టైప్ చేసి ముందుగా మీరు ఏం చేయాలి, ట్రెండ్ అయితే చెక్ చేయాలి. సో డే టైం ఫ్రేమ్ పెడుతున్నాను. డే టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. వీక్లీ చార్ట్ చూద్దాం. వీక్లీ చార్ట్లో కూడా మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం రీసెంట్ టైంలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ను కూడా బ్రేక్అవుట్ చేసి పైన క్యాండిల్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మంత్లీ చార్ట్ చూద్దాం. మంత్లీ చార్ట్లో కూడా మనకి బుల్లిష్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. దెన్ ఇప్పుడు మన యొక్క ట్రేడింగ్ ప్లాన్ ఏంటి చూడండి. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడిచ్చింది, ఇక్కడ ఇచ్చింది. ఈ ఫస్ట్ క్యాండిల్లో మనకి మార్కెట్ ఓపెనింగ్ అయితే ఇచ్చింది. మన యొక్క ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాం, నార్మల్గా అయితే మనము ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో ఇక్కడ బై చేసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇది మన యొక్క ట్రేడింగ్ ప్లాన్. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది, తర్వాత మార్కెట్ వెంటనే రివర్స్ అయింది, తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ చాలా టైం కూడా ఫైట్ చేసింది. సో మనం ఏదైతే ఎంట్రీ ప్లాన్ చేస్తామో ఆ ఎంట్రీ అయితే మనకి ఇక్కడ కనిపించలేదు. మరి ఎంట్రీ ఎక్కడ కనిపించింది, ఇక్కడ ఎంట్రీ కనిపించింది. ఇక్కడ బై చేస్తాం, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ మనకు కనిపించింది. ఇక్కడ ఎక్కడ కూడా ప్రైస్ యాక్షన్ అయితే కనిపించలేదండి, క్లియర్గా చూడండి. కానీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అయితే కనిపించింది. నెంబర్ 2, రేంజ్ బ్రేక్అవుట్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు చూడండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్లో హై బ్రేక్అవుట్ వచ్చిందో దాన్ని ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. ఇది 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్. ఓకే, ఒకటి ప్రైస్ యాక్షన్లో మనకి ఎంట్రీ కనిపించింది, 2 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్లో కూడా మనము
ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని 1 2 3 4 5 క్యాండిల్స్ కూడా బ్రేక్అవుట్ చేయలేదు. 6 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో ఇక్కడ నుంచి ఈ స్టాక్ అప్ సైడ్ ర్యాలీ చేయడం జరిగింది. ఇలా మనం ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండి. సో ఈ ప్రాసెస్ ప్రకారంగా ఎవరైతే స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారో బ్లైండ్గా మాత్రం ఫిక్స్ అవ్వద్దు. రేపు కన్ఫర్మ్గా ఈ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ వస్తుంది, ఇటువంటి థాట్స్ ఏవి పెట్టుకోవద్దు. స్టాక్ సెలెక్షన్ కోసం మాత్రమే ఈ ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను. ట్రేడ్ చెయ్యాలి అంటే సేమ్ అండి, సపోర్ట్ రెసిస్టెన్సీని ఫాలో అవుతాం, ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతాం. వీటితో సపోర్ట్గా మీరు ఒక 2 ఇండికేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు, కానీ స్టాక్ సెలెక్షన్ మాత్రం ఇలా చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ పిఎన్బి. సో పిఎన్బి అని టైప్ చేయండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, డే టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. వీక్లీ చార్ట్లో కూడా మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్లీ చార్ట్. సో మంత్లీ చార్ట్లో కూడా మనకి బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది అంటే ట్రెండ్ పాజిటివ్గా ఉంది అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చింది అంటే ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది. దెన్ ఇక్కడ చూడండి మనకి ప్రైస్ యాక్షన్ ఎక్కడ కనిపించిందండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ క్యాండిల్ హైలో మీరు ఎంట్రీ ప్లాన్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెడితే 1:1 ప్రాఫిట్ అయితే వచ్చింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ అంబుజా సిమెంట్. సో అంబుజా సిమెంట్ కోసం మాట్లాడుకుంటే చూడండి, ముందుగా డే టైం ఫ్రేమ్లో ఓకే ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది కనుక దీన్ని పాజిటివ్గా చూస్తాం. వీక్లీ చార్ట్, దెన్ మంత్లీ చార్ట్. ఓకే, ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే 5 minutes చార్ట్ పెట్టుకొని ఏదైతే మీరు స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో, లైక్ ప్రైస్ యాక్షన్ అనే కాదు, మీరు ఏ స్ట్రాటజీని ఫాలో అయితే ఆ స్ట్రాటజీని బేస్ చేసుకుని ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ ఓపెనింగ్ ఎడిచింది, అక్కడ నుంచి కూడా ఫాలో అయింది. కానీ ఈ స్టాక్ను మనం సెలెక్ట్ చేసింది బయ్యింగ్ కోసం. సో మనం ఎక్కడ కూడా ఎంట్రీ అయితే ప్లాన్ చేయం కదండి, ఇది కన్ఫర్మ్ ఇది. ఎందుకంటే మనం బయ్యింగ్ కోసం మాత్రమే స్టాక్ని సెలెక్ట్ చేసాం. సో సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే చూడం, ఒపీనియన్ అయితే మార్చుకోకూడదు. మరి మనకి ప్రైస్ యాక్షన్ ఎక్కడ కనిపించింది, ఇక్కడ ప్రైస్ యాక్షన్ కనిపించింది. చూసారా, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. ఎవరైతే ఇలా ట్రేడ్ ప్లాన్ చేశారో వారికి 1:2 ప్రాఫిట్ అయితే తప్పకుండా వచ్చింది. సో ఇలా మనం ఇక్కడ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ట్రేడ్ అయితే చేయాలి. నెక్స్ట్ బెల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ డే టైం ఫ్రేమ్ అని చెప్పి వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ ఇట్లా మనం ప్లాన్ చేసుకొని సపోర్ట్ని రెసిస్టెన్సీని మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇది సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ ఇది రెసిస్టెన్సీ లెవెల్. ఇప్పుడు నాకు స్టాక్ సెలెక్షన్ అయిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇది ఒక ఫ్లాగ్ని అయితే ఫామ్ చేస్తుందండి. ప్రీవియస్గా ఇటు హైని బ్రేక్అవుట్ చేయట్లేదు, డౌన్ సైడ్ మనకి ఈ లెవెల్లో కూడా బ్రేక్అవుట్ చేయట్లేదు. ఎవరైతే ఈ స్టాక్ని ఇంట్రాడే కోసం సెలెక్ట్ చేస్తారో, ఒకటి హై బ్రేక్అవుట్ అయినా సరే మీరు ట్రేడ్ చేయొచ్చు, లేదనుకుంటే ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా సరే మీరు ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ స్టాక్ని సెలెక్ట్ చేసింది బయ్యింగ్ కోసం కదా, సెల్లింగ్ చేయకూడదు కదా అని చెప్పి. నిజమే, మనం ఎప్పుడైనా సరే బయ్యింగ్ కోసం స్టాక్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే చూడకూడదు. బట్ మీకు ఫ్లాగ్ ప్యాటర్న్ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. ఇలా మీరు ఇంట్రాడే కోసమైనా లేదనుకోండి షార్ట్ టర్మ్ కోసమైనా సరే స్టాక్స్ని ఇలానే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. షార్ట్ టర్మ్ కోసం అయితే ఏం చేస్తాము, ఎక్కువ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం, ఎన్ని డేస్ హోల్డ్ చేస్తాము, దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రాఫిట్ అనేది డిజైన్ చేస్తాం. అదే ఇంట్రాడే అనుకోండి, ప్రైస్ యాక్షన్ కానీ ఇండికేటర్స్ కానీ లైక్ వైజ్ మనము దేన్నో ఒకదాన్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కంటెంట్ అయితే క్లారిటీ వచ్చింది కదండి. ఇందులో చాలా స్టాక్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క స్టాక్ని ఓపెన్ చేసుకుంటూ టెక్నికల్గా ఏ స్టాక్ మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుందో ఆ స్టాక్లో సపోర్ట్ని రెసిస్టెన్సీని డ్రా చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ని అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇలా మీరు స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసిన ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లేదు ఇంకా ఈ కంటెంట్లో మీకు ఎటువంటి చేంజెస్ కావాలన్నా, ఇంకా మీరు ఎటువంటి కంటెంట్ కావాలనుకున్నా సరే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.